హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే సూరారంలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ స్థలం విషయంలో మాట్లాడడానికి వెళ్తే అక్కడికి వచ్చిన కొంతమంది వ్యక్తులు ఆమె బట్టలు చింపేసి అతి దారుణంగా కొట్టడం అయితే జరిగింది. ఇప్పటికే మనకి బయటకి చాలా విజువల్స్ అయితే వచ్చినాయి. చాలామంది కూడా చూసారు. అసలు ఎందుకు ఆమెని కొట్టడానికి వాళ్ళు ప్రయత్నించారు, గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. అతి దారుణంగా కింద పడేసి మరి వాళ్ళు కొట్టడం జరిగింది. సో అంటే ఏంటి, మీ వ్యక్తిగతంగా ఫ్యామిలీ విభేదాలు ఏమైనా ఉన్నాయా ఏంటి? వాళ్ళకి మేము వాళ్ళు చుట్టాలు కాదు, మాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. అక్కడ నాది హోటల్ ఉండే ఇంతకు ముందు. హోటల్ దగ్గర పోయి వాళ్ళు నాది కడుతూ మొత్తం 60 గజాలకి పట్టా ఇచ్చిరట ఆమెకి. అక్కడ ఆమె కడుతుంటే ఇక్కడ దాకా కట్టద్దు నువ్వు, ఇది ఎప్పటి నుంచో నేను ఉంటున్న జాగా అని నేను చెప్పిన తర్వాత ఆమె నన్ను పైప్ పట్టుకొని పొద్దున్న నుంచి తిరుగుతుంది. ఆ పైప్తో తీసి కొట్టి నన్ను ఘోరంగా. ఇగో మా వదిన నా బిడ్డ వచ్చిర్రు. వచ్చినాక ఆమెను కూడా కొట్టి కింద పడేసిర్రు. మొత్తం మమ్మల్ని వాళ్ళు 14 మంది పిల్లలు. ఆమెకి 14 మంది పిల్లలు. వాళ్ళందరూ వచ్చి నా ఫోన్ గుంజుకున్నారు. ఇంట్లోనే నిన్న 5,000 రూపాయలు నేను ఇంట్లో పెట్టుకున్న ఫోన్ పౌచ్ల 5,000 రూపీస్, ఆమె పుస్తల తాడు, నా ఫోన్ మొత్తం క్లారిటీగా ఉంది, వీడియోలో క్లారిటీగా ఉంది. నాకు పోలీసు వాళ్ళు న్యాయం చేస్తారా చెయ్యరా, మీరు చేస్తారా చెయ్యరా? నా ఫోన్ నేను మొన్ననే కొనుక్కున్న ఫోన్. అంటే ఆ ఫోన్ మీ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోయారా? నేను వీడియో చూపిస్తాను మీకు. రైట్. అంటే మేజర్గా వాళ్ళందరూ అంత దారుణంగా వచ్చి మిమ్మల్ని దాడి చేశారు కదా, మీ వైపు నుంచి ఎవరు లేరా? నా వైపు నుంచి ఎవరు లేరు. అప్పుడే లంచ్కి వెళ్ళారు అందరూ. అది రక్తంతో పడ్డది. లైవ్ లో నా దగ్గర ప్రస్తుతానికి అప్పటి వరకు ఆడనే ఉన్నా నేను. అందరు ఉన్నారు, కమిటీ మెంబర్స్ ఉన్నారు, యూత్ పోరలు ఉన్నారు, అందరం ఉన్నాము. ఉన్నాక భోజనం చేసి వస్తామని వాళ్ళు అటు పోయారు, నేను ఇటు వస్తున్నా అంతే. జస్ట్ వస్తున్నా. ఆడ ఇట్లా పైప్ పట్టుకొని పొద్దున్న నుంచి ఆమె ఉన్నది ఆడనే. ఎవరు అంటే మహిళలు కొట్టారా? సంధ్యారాణి, వాళ్ళ 3 కోడళ్ళు, ధర్మి, వాని పేరు ఏం పేరు, వాళ్ళ కొడుకులు 3, చక్రిగాడు, మళ్ళా తిరుమల్ బ్రహ్మి చెప్పిన తిరుమలు, ఇంకా వాళ్ళ కొడుకులు, వాళ్ళ కోడళ్ళు అందరు వచ్చి ఎగబడ్డారు నా మీద. ఆ బక్క పేరు ఏం పేరు, ఆ బక్క మర్చిపోయారు. ఇంకా నా బిడ్డనంట, వాడికి ఎప్పటి నుంచో ధర్మి కానీ కన్నున్నదంట, నా బిడ్డనంట ఎటు తిరిగి అంటుండు. నా బిడ్డకి ఇప్పుడు నాకు ఎవరు రెస్పాన్సిబిలిటీ నాకు చెప్పండి? అంటే డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఎక్కడ ఇచ్చిండు? డైరెక్ట్ గా రోడ్ మీదే అన్నాడు, అందరి ముందట అన్నాడు, నీ బిడ్డ నీ మీద కన్నున్నది, నిన్ను ఎప్పుడో నిన్ను అస్సలు వదిలిపెట్టాను అని చెప్పి ఆమెను కూడా మొత్తం ఇదంతా గీకి డ్రెస్ కూడా చిరిగిపోయింది. నేను అందుకే సిటిఎం లో పెట్టామని చెప్తున్నామని. మరి పోలీసులకి మీరు ఫిర్యాదు చేస్తారా? ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు మాకు. నా ఫోన్ రాలేదు, నా డబ్బులు రాలేదు, అట్లీస్ట్ ఇప్పటి వరకు ఎంక్వైరీకి కూడా రాలేదు. పొద్దున్న నుంచి వస్తున్నాం అన్నారు, ఇప్పటి వరకు రాలేదు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పారు, స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు? రాత్రి అయిపోయింది, దెబ్బలు మొత్తం కనబడుతున్నాయి కదా నాన్న. అంటే రాడ్లతో కొట్టారమ్మా? అదేంటో పైపు, అది ఏదో రాడ్ అబ్బా ఒత్తకరా. ఇగో ఈ కంటి కాడ ఫిట్స్ వచ్చేసినా పడిపోయినా మొత్తం ముక్కు మీద అంతా రక్తమే. ఆ ఫోటో నేను ఇస్తా మీకు, మీరు అది తీసుకుందరు. మొత్తం ఇదే నైట్ మీద ఉన్నా, నిన్నటి నుంచి నేను స్నానం చేయలే ఇప్పుడు. ఎందుకంటే ఇది ఇక్కడ ఈ కన్ను కాడ, ఈ చెవు మొత్తం కుక్కలు పడ్డారు నా మీద. నాకు నా భర్త లేడు, నేను 2 పిల్లల్ని పట్టుకొని బతుకుతున్నా. ఇప్పుడు మమ్మల్ని చంపేస్తాను అనుకుంటానరా? మా మీద ఏమైనా టార్గెట్ పెట్టినరా? లేకపోతే పోలీసు వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. కాదమ్మా, ఇప్పుడు మీ కూతుర్ని అట్లా డైరెక్ట్ గా అట్లా మాట్లాడుతున్నాడు కదా, అంటే ఈ గొడవకు సంబంధించి అట్లా అన్నాడా, లేకపోతే ఇంతకు ముందు నుంచి ఏమైనా ఆమె టార్గెట్ చేస్తున్నాడా? వాడు ఇంతకు ముందు నుంచి ఆమె మీద టార్గెట్ చేస్తుండంట. వాడు నిన్న చెప్తే మాకు తెలిసింది, నిన్న రోడ్డు మీద అన్నాడు వాడు ఆ మాట. మాకు ఇన్ని రోజుల నుంచి మాకు తెలియదు. అత్త అని పిలుస్తారు నన్ను, మామూలుగా ఆడ రోడ్డు మీద ఉంటారు కదా వాళ్ళు, డ్రామా వాళ్ళు. ఒకసారి నా మీద SC/ST కేసు పెడితేనే SC/STలు కాదు వీళ్ళు అని చెప్పేసి ఆల్రెడీ యేసుదాస్ సార్ ఉన్నప్పుడే నిర్ణయం అయిపోయింది. రాత్రి కూడా SC/ST కేసు పెడుతున్నాను పోయిన తర్వాత మన సిఐ గారు
ఇవన్నీ నాటకాలు కాదని అన్ని అడిగిండట మంచిగా. అసలు నీకు ఎవరు ఇచ్చారు పట్ట, అసలు నీకు అక్కడ రోడ్డు మీద నీకు ఎట్లా ఇస్తారు పట్ట తీసుకురాపు అనేసి అడిగినాడు. వాళ్ళ తల్లి తండ్రి పేరు తెలియదా? ఇప్పుడు నా బిడ్డను అడిగితే మా కొడుకుని అడిగితే వాళ్ళ తండ్రి పేరు తెలియదా? ఇప్పుడు నా కొడుకు లేనే లేడు అసలు గొడవల. నా కొడుకు మీద, నా బిడ్డ మీద, నా మీద, పిల్ల మీద, వీడి మీద, వీడు కూడా లేడు. నిన్న వీళ్ళందరి మీద కేసు పెట్టాల్సినంత అవసరం ఏమున్నది? ఉన్నది నేను ఒక్కదాన్ని అక్కడ, ఎవ్వరు లేరు. వచ్చినాక ఈమె వీడియో తీసింది, ఆమె కింద పడిపోయింది. ఆమెనైతే మొత్తం వాని పేరేం ధర్మి కదా, వేసి పొట్టలు వేసి గప్ప గప్ప గుద్దే వీడియోలు అన్నీ ఉన్నాయి మా దగ్గర, ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నాకు న్యాయం జరగకపోతే అవసరమైతే ఏసీపీ ఆఫీస్ కాదు డిఎస్పీ దగ్గరకైనా పోతాను నేను. వరకు సూరారం పోలీసులు దీనికి సంబంధించి అసలు ఎంక్వైరీ చేయలేదు, పట్టించుకోలేదు, నా ఫోన్ ఇప్పియలేదు, ఎంక్వైరీ చేయలేదు. ప్లస్ ఒకటి ఇప్పటి వరకు నాకు నా ఫోన్ కూడా ఇప్పియలే, దాంట్లో 5,000 రూపాయలు ఉన్నాయి ఏది ఫోన్ పౌచ్లో. అయితే పిల్లలకు తెలియదు 3,000 అని రాసిరట, కానీ 5,000 ఆమెది పుస్తకాలు మొన్ననే చేయించుకున్నది, ఒక 10 నెలలు అవుతుందేమో. అది మొత్తం గుంజేసి అంతా మొత్తం వీడియోలు ఉన్నాయి. వాళ్ళదే పోయిందని మా మీద పెట్టిండ్రంట. ఇప్పుడు ఇదేం న్యాయం? ఇక్కడ చట్టమా, న్యాయమా, అన్యాయమా? దాదాపు మీరు కంప్లైంట్ చేసి ఒక 24 గంటలు అయితే ఒక రోజు అయిపోతుంది. ఈ టైం వరకు అయిపోయింది 24 hours అయింది. మిమ్మల్ని ఎందుకు కొట్టారమ్మా అంటే, మీరు వెళ్ళినప్పుడు మీ మీద దాడి చేయడానికి ఏంటి అసలు రీజన్ ఏంటి? అంటే రీజన్ అంటే ఏముందంటే, ఇప్పుడు మా అత్త కదా, మేము జేదిరిగుట్టలో ఉంటాం, ఫోన్ చేసి ఊట్లో పెట్టేసి కొడుతుంది అన్నట్టు, కొట్టేస్తారు అంటే నేను వాళ్ళ కూతురు మా వదిన మమ్మీని కొడుతారు అంటే సరే అని చెప్పేసి మేము బండి వేసుకుని అక్కడ నుంచి వచ్చేసిన. చీర కూడా కట్టుకోలేదు, చీర అట్లనే తెచ్చుకున్నాను నేను, చీర కూడా కట్టుకోలేదు, నైట్ మీనే వచ్చిన. నా బండి ఎక్కేసి ఆమె బండి మీద తీసుకొని వచ్చిందని, తీసుకొని వచ్చి ఇటు బండి పడేసినాం, ఆమె ఇట్లా పట్టి గరగర గుంజుకొచ్చేస్తారు, రోడ్ మీద గుంజుకొచ్చేస్తారు. ఇట్లా కారు ఇట్లా మీకు బండి ఆడ పడేసి పోయినాం. పోయే లోపల ఆల్రెడీ ఇంత పైపు చేతిలో ఉందా మీకు, రప్పేస్తుంది బోగానే. అసలు కారణం అన్న చెప్పాలి కదా, గిది గిట్లా అయిందమ్మా, మీ అత్తకి ఇట్లా ఏదన్నా ఒక రీజన్ చెప్పకుండా చేయకుండా మగపిల్లగాడు కొట్టాల్సిన పద్ధతిలో కొట్టినాడు వాడు. ఏంది అసలు కొట్టడం? అది మేము ఒక్క దెబ్బ వేయలేమంతా, మీ ఒక్క దెబ్బ, అసలు దెబ్బ అనేది లేదు వాళ్ళ మీద. మా తరపున ఇవ్వలేరు తెలుసా. నేను మా అత్త మా బస్తీ వాళ్ళు తర్వాత వచ్చిర్రు అంత అయిపోయినాక పోలీస్ స్టేషన్ కాడికి వచ్చిర్రు. కానీ ఆడు కొట్టడం, అది ఏం కొట్టడం? అది ఆయన కూడా అక్క చెల్లెలు ఉంటారు కదా, పెద్ద ఆపరేషన్ అయింది, కడుపులో ఎటు పడితే అటు కొట్టిండు. సరే కొట్టానని చెప్పేసి మేము పడిపోయినాక ఈమెను మళ్ళీ మా అత్తని కొట్టి నా మీద ఎత్తేసిర్రు, మళ్ళీ పడిపోయిన దాని మీద ఎత్తేసి ఆమెను కొట్టి మొత్తము ముక్కు మీద కొడితే బ్లడ్ మొత్తం వచ్చింది ఆమెకి, మొత్తం చెవుల పండి మొత్తం బ్లడ్ వచ్చేసింది ఆమెకి. ఆమె కూడా పడిపోయింది. ఇక మాకు తర్వాత అంబులెన్స్కి ఏమో కాల్ చేసిర్రు, అందరూ అంబులెన్స్ వచ్చి వేసుకొని మల్లారెడ్డికి తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసి రాసిరు. వ్యక్తిగత కారణాలు, వ్యక్తిగత విభేదాలు అది హోటల్ గురించి. ఇప్పుడు అందరం బతుకుదేరు కోసమే కదా సార్ వచ్చింది అడిగి, హోటల్ గురించి. అది హోటల్ గురించి ఇప్పుడు మనం ఎవరి వాళ్ళు కట్టుకోవచ్చు కదా, ఒకళ్ళ జాగాలకు ఎందుకు జరగాలి? అనవసరంగా ఎందుకు ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేసిర్రు? సరే జరిగిరు, మేము వచ్చి అడిగినప్పుడు దాని ఆన్సర్ ఇవ్వాలి కదా. ఇవ్వకుండా రప్ప వెనకకే నొగోళ్ళు కొట్టుడు, వెంటికలు బట్టి జుట్టు మెడలోంచి కొట్టడము, ఇష్టం వచ్చినట్టు కడుపులలో కొట్టడము, కొట్టి పడేయడం ఇంకా వాళ్ళ పని, అంతకు మించి ఏం లేదు. అంటే దాదాపు మీరు స్పృహ కోల్పోయారు వాళ్ళు కొట్టిన తర్వాత. వచ్చి ఎవరు తీసుకెళ్లారు మిమ్మల్ని? వీళ్ళే మన డాక్టర్ వాళ్ళు వస్తారు కదా, పోలే మన అంబులెన్స్ వాళ్ళే వచ్చిర్రు, వాళ్ళు వచ్చి బస్తీ గల్లీ వాళ్ళు వచ్చి తీసుకపోయారు మాకు. అది దాని ఈ మెడలో నా పుస్తల తాడు కూడా లాగిండ్రు, నన్ను ఇట్లా గుద్దినప్పుడే పోయింది, అట్లా అంగ పెట్టి మెడలు పట్టి వేసి గుద్దినప్పుడు. ఇప్పుడు వస్తుంది, నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టిండు. ఇక్కడ వీళ్ళు వచ్చి దీని చేతిలో పైపు ఉన్నది, అవో అగో నన్ను అలా వేసి కొట్టిండు. అగో ఇది నేనే. అగో బండి పడిపోయింది, మమ్మల్ని వీళ్ళు ముగ్గురు, వీడు ఇది మొత్తం నలుగురు వాళ్ళ అమ్మ. చాలా దారుణంగా సార్ ఈ విషయం అయితే.
ఒకళ్ళ గురించి మేము వస్తే మాకు వాడు కొట్టడం కూడా ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మొగ దిక్కు అంతా మాకు ఎవరు లేరు, మా మామయ్య చనిపోయిండు, అప్పుడు ఆమె కూడా ఒక పెద్ద దిక్కు లేదని మీ ఇప్పుడు ఆమెకి ఏదైనా జరిగితే మేము కూడా అందరం రావాలి కదా అని చెప్పేసి ఇక నన్ను కొట్టడము ఆమెను కొట్టడం ఇద్దరిని ఏం తెలియకుండా పడేసిన రోడ్డు మీద అనాథ శవాల్లాగా అయిపోయింది మా పరిస్థితి నిన్న. అసలు ఏందా కొట్టడం ఏంది, వాని లెక్కేంది ఇక అని చెప్పేసి నేను కూడా అసలు పోయినాక మాకు చాలా ఏడుపు వచ్చింది. ఇక నిన్న పోలీస్ స్టేషన్ కాడ కూడా మేము ఏమనలే, సైలెంట్ కూర్చున్నాం. ఆమె ఇంకొక ఆమె ఏం చేస్తుంది, మళ్ళీ వీడియో తీసి ఆడ సార్ల వాళ్ళకి చూపిస్తుంది. పోలీస్ స్టేషన్లో మేము ఏమైనా గొడవడతామా, మేము కూర్చున్నాం మాది మేము మాట్లాడుతుంటే వీడియో తీసి మా పిల్లలని ఇట్లా అల్లరి చేస్తుంటే అల్లరి చేయకుండా నమ్మంటుంటే మా వీడియో తీసి కూడా పోలీసులకు చూపించొచ్చేది. వీళ్ళు ఏముందని వీడియో తీస్తున్నావు అమ్మ, నువ్వు వీడియో తీయడానికి ఒక అర్థం అని ఉంటుంది, నువ్వు కొట్టినావా నిన్ను కొట్టినామా ఒక దెబ్బనన్నా, అసలు మా చేతి ఒక చిటికన్నెలు కూడా ఇట్లా ఆనలేదు వాళ్ళ పైన. ఈపులల్లా ఇలా ఇక్కడ కొట్టేస్తారు సార్ మొత్తం. ఇక దారుణము. హాస్పిటల్కి వెళ్ళారా ఇప్పటి వరకు? వెళ్ళము అంటే ఇది రాపించుకోమని చెప్పారు, ఎందుకంటే ఇది ఇట్లా వేసి అనగబట్టి ఇట్లా మెడల్ బట్టి అంచి కొట్టిండు. ఈ మొత్తం ఇగో ఇక్కడ ఇదంతా అట్లా ఒత్తి పట్టేసిండు పీకని మొత్తం.